ఒక దిక్కున పురాణ కాలక్షేపం చెప్పే గురువుగారు స్త్రీలేమో కాస్త శాంత స్వభావంగా ఉంటారు, పురుషులేమో కాస్త మొరటతనంగా ఉంటారని ఏదో మాట్లాడుతున్నాడు. ఈ లోపల కుర్రోడు కోపం వచ్చి, ఏమండి ఆడవాళ్ళంతా మంచివాళ్ళును మగవాళ్ళేమో చెడ్డోళ్ళా అన్నాడు. వెంటనే గురువుగారు ఇలాగ అన్నాడు, పురుషుడు శృంగారదాహానికి ఆడద పువ్వులా నలిగిపోవాలి, అన్నము నుండి పిండానికి ఊపిరి పోయాలి, ఆ పిండాన్ని 9 నెలలు మొయ్యాలి, భూమికి పరిచయం చెయ్యాలి, ఇంకొక 9 నెలలు గుండెలు పిండి పాలు ఇవ్వాలి, అప్పుడే మానవ జాతి రూపాంతరం చెందుతుంది. జాతి కోసం, మగ జాతి కోసం, మానవ జాతి కోసం ఆడది ఇంత త్యాగం చేసింది కాబట్టి ఆడది ఎన్ని తప్పులు చేసినా క్షమార్గురాలనే సంగతి పురుష జాతి తెలుసుకోవాలి. ఆడది చేసిన తప్పులన్నీ ఆటలో అంటుకొనే రావు కురడా అన్నాడండి గురువుగారు. చూసారా, ఎవరు వాదన కరెక్టో అది మీరే తెలుసుకోండి. కవి కేవీఆర్.